సమీపించక మునుపు రెండవ పేతురు 1వ అధ్యాయంలో 3 నుంచి 11 వచనాల్లో కొన్ని సంగతులు ఉన్నాయి. 5 నుంచి 7 సంగతులు ఉన్నాయి. మరి ప్రభు ఇచ్చిన కృప కొలది కొన్ని సంగతులు మనము పరిగేరుకునే ప్రయత్నం చేద్దాం. వాటిలో మొట్టమొదటిది అంటే ఒక క్రైస్తవుడిగా మనం మన జీవితంలో ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లుతా ఉండాము అని అంటే ఇవి ఉండాలి ఈ సంగతులు కదా. స్పిరిచువల్ గ్రోత్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడు ఆత్మీయంగా ఎలా ఉండాలంట, మన జీవితంలో మనం ఆత్మీయంగా బలపరచబడిన వారముగా ఉండాలంటే ఈ సంగతులు ఉండాలి మనలో. వాటిలో మొట్టమొదటిది ఫెయిత్ అంటే ఏంటంట, విశ్వాసం కదా. విశ్వాసం అంటే ఏంటి, ఏమని విశ్వాసం ఉండాలో చెప్పండి. జరుగుతుంది, ఓకే. ఇంకా ఎప్పటికైనా జరుగుతుంది, ఓకే. దట్స్ ఏ పాజిటివ్ వైబ్, గుడ్. మందిరానికి వచ్చే వాళ్ళకి 2 రకాలైన విశ్వాసాలు ఉండాలి. విశ్వాసమును గురించి మాట్లాడుతున్నా కాబట్టి మొట్టమొదటిగా ఏం విశ్వాసం ఉండాలంటే దేవుడు ఉన్నాడు అని విశ్వాసం ఉండాలి. అర్థమైందండి? మనకు దేవుడు ఉన్నాడని విశ్వాసము మనకు ఉంటేనే దేవుని మందిరంలోకి వచ్చినాక మనకేమనిపిస్తుంది అంటే దేవుడు చేస్తాడు అన్న విశ్వాసం మనకు కలుగుతుంది. అవునా కదా? ముందు ఈ విశ్వాసమే లేదనుకో, మందిరానికి వస్తే సరిపోదు కదా. నేను ఎన్నోసార్లు చెప్తా వచ్చిన, బాహ్యంగా మనము బాప్తిస్మం తీసుకున్నప్పటికీ కూడా అంతరంగపు కార్యము చాలా ప్రాముఖ్యమైనది. మీరు నమ్ముతారో నమ్మరో, నేను రక్షింపబడింది 2015లో, ఎన్నోసార్లు పడిపోయినాలేండి. అయితే బాప్తిసం తీసుకుంది ఎప్పుడంట, క్షమించాను, 2013లో రక్షింపబడితే 2015లో బాప్తిసం తీసుకున్నా. చాలామంది ఏమనుకున్నారంటే పెళ్లి కోసం తీసుకున్నా అని అనుకున్నారు. తెలియని సంగతి, అద్భుతకరమైన సంగతి ఏంటంటే ఏప్రిల్లో బాప్తిసం తీసుకున్నా, జూన్ కల్లా మా మ్యారేజ్. అందరు ఏమనుకున్నారంటే మా నాని పెళ్లి కోసమే తీసుకున్నావు కదా బ్రదర్ అని అడిగినారు చాలామంది. నేను అన్నాను, బ్రదర్ ఇప్పటికే నేను రక్షింపబడి 2 సంవత్సరాల పైన అయింది కాబట్టి బాప్తిసం తీసుకోవాలి కదా, రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా. ఇది బహిరంగంగా సాక్ష్యం ఇచ్చే సందర్భం కదా, కాబట్టి నేను నా ప్రభు కొరకు జీవిస్తున్నానని అందరికీ పరిచయం అవడం కోసమే ఈ కార్యం చేశాను అని అన్నాను. అయినప్పటికీ చాలామంది అనుకున్నారు లేదు ఇది వివాహం కొరకైనా కార్యమే అని. అయితే మనము చూస్తే ఏదేమైనప్పటికీ మనము బాప్తిస్మం తీసుకున్నా బాప్తిస్మం తీసుకోకపోయినా ఈ మొట్టమొదటిగా ఈ కార్యము మనలో ఉండాలా. ఏంటంట, విశ్వాసము. దేవుని మందిరానికి వస్తున్నామంటే దేవుడు ఉన్నాడన్న విశ్వాసం మొదటిగా ఉండాలా. రెండోది, దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న విశ్వాసం ఉండాలా. చాలామందికి మొదటిది ఉంటుంది కదా, అయ్యో మందిరంలో దేవుడు ఉన్నాడు అంటే బయట లేడని కాదు అర్థం కదా. పండు ఒక మంచి విషయం గుర్తుపెట్టుకున్నాడు. ఏం గుర్తుపెట్టుకున్నాడంటే, వాక్యం గుర్తుపెట్టుకుంటాడు లేడో కానీ ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకున్నాడు. మనకు చెప్పాడు అన్నమాట. అంటే మీరు ఒకసారి చెప్పినారు కదా అంటే దేవుడు ఎక్కడైనా ఉంటాడు అని, ఆ రోజు మీరు చెప్పిన మాట నాకు బాగా గుర్తుందా అంటే అని అన్నాడు. ఉదాహరణకి ఏంటంటే, ఒక పండు ఇచ్చాడంట, స్కూల్ టీచర్ ఒక పండు ఇచ్చింది, అరటిపండు కదా. స్కూల్ టీచరు ఒక అరటిపండు ఇచ్చింది, తినరా అని అందరికీ చెప్పింది. కానీ ఒకటి తినలే. ఎవరంటే ఒక స్టూడెంట్ తినలే. ఆ అబ్బాయి ఏం కారణం చెప్పాడంటే, వచ్చి ఎవరు నన్ను చూడట్లేదు కానీ ఎవరు చూస్తున్నారు నన్ను, దేవుడు చూస్తున్నాడు అని అన్నాడు కదా. అంటే దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు అని ఒక చంటి పిల్లకి కదా, చిన్న బాబుకి అర్థమైతే మనకి ఇంకా అర్థం అవ్వడంలా కదా. దేవుడు మనల్ని చూడటం లేదులే అని ఏమేమో చేస్తున్నాం కదా. ఎవరు చూస్తానులే దేవుడు, నేను అన్నో అర్ధరాత్రి పూట సెల్ ఫోన్లో చూసేది ఎవరు చూస్తారు, బాత్రూంలో చూసేది ఎవరు చూస్తారు, బెడ్రూమ్లో చూసేది ఎవరు చూస్తారు అని ఏం చేస్తున్నాం మనం, మోసపోతున్నాం అంతే. దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని చూస్తూ ఉన్నాడు కదా. ఏమ్మాయి దేవుని భయం ఉందా నీకు?
నాకేంటికుంటుంది అంకుల్, మా అమ్మకే భయపడ్ను, మా అమ్మనే భయపడిస్తా, మా నాయన్నే భయపడిస్తా, దేవుని భయం ఎట్లుంటుంది కదా. కాబట్టి మనం చూస్తే దేవుని మందిరంలోకి వచ్చిన ప్రతి క్రైస్తవ జీవితంలో ఈ 2 రకాల విశ్వాసములు ఖచ్చితంగా కలిగి ఉంటేనే మనం బలలో పాలు పొందాలి. అదేంటంటే మొట్టమొదటిది, దేవుడు ఉన్నాడు, నేను ఎక్కడైనా ఉన్ని దేవుడు నాతో కూడా ఉన్నాడు. ఇంకా కొంతమంది మంచి డైలాగులు ఉంటాయి, అన్న సినిమాల్లో దేవుడు ఉంటాడా, అన్న వైన్ షాప్ దగ్గర దేవుడు ఉంటాడా, అట్లా ప్రశ్నించే వాళ్ళు ధైర్యంగా ఏం చేయాలంటే బైబిల్ పట్టుకొని పోవాలి అడిగి. అర్థమైందండి? బైబిల్ పట్టుకొని సినిమాలు పోవాలా, బైబిల్ పట్టుకొని పాన్పరాకు వేసుకోవాలి, బైబిల్ పట్టుకొని వ్యభిచారం చేసే స్త్రీ కాడికి పోవాలా, బైబిల్ పట్టుకొని మద్యం సేవించే దుకాణం కాడివే కొనాలా. అప్పుడు నీవు తీసుకొని వెళ్ళగలిగే ధైర్యం నీలో ఉంటే దేవుడు ఉంటాడు అక్కడ. అర్థమైందండి? చాలామంది ఇట్లాంటి కామెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం చూస్తే దేవుని గురించి ఒకే మాట రాయించబడింది, దేవుడు లోకమంతట ఉన్నాడు. ఆయన కన్నులు ఏం చేస్తూ ఉన్నాయంట, లోకమంతటా. వైన్ షాప్లోనే కాదు, బాత్రూంలోనే కాదు, బెడ్రూమ్లో కూడా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావో ఎవ్వరు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారంట, దేవుడు చూస్తున్నాడు. ఈ భయం ఉందా మనకి? నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం కదండి, నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం. ఇంకేడో దేవునికి భయపడుతున్నాం మనం. ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా సరే, పెద్దవారైనా సరే, సేవకులైనా సరే, సేవకురాలైనా సరే, విశ్వాసులైనా సరే, సంఘ పెద్దలైనా సరే, మినహాయింపు లేదు. అయ్యో సేవకులు కదా విడిచిపెడతన్నాడా? మోషే దేవుని పరిచారకుడు. మోషే ఒక్క మాట అన్నాడు, ఏమని? ద్రోహులారా అన్నాడు, రెబల్స్ అన్నాడు, అంటే తిరుగుబాటు చేసే జనం అని అర్థం. ఆ మాటకి దేవుడు ఎంత నొచ్చుకున్నాడు చూడండి, ఎంత బాధపడినాడు. నువ్వెవరు అనడానికి, నువ్వెవరు నా ప్రజలను అనడానికి అని అన్నాడు మోషేతో. మోషే అనొచ్చు, దేవా ఎవరనుకున్నా నువ్వు 40 ఏళ్ళు నడిపించిన, నీవే వాళ్ళని చంపాలనుకుంటే అడ్డుపడింది నేను కాదా, నా యథార్థత ఏంటో నీకు తెలియదు అంటే నోరు మీ అన్నట్లు మాట్లాడినాడు. అర్థమైందండి? మరి నీవు నేను ఏ పాటి వారము? ఏదో వారానికి ఒకసారి వచ్చి దేవుని వాక్యం విని, వారానికి ఒకసారి ఒక స్తుతి పాట పాడి, వారానికి ఒక 5 నిమిషాలు దేవుని ఆరాధించి, వారానికి ఒకసారి వచ్చి దేవుని మందిరంలో ఏదో దేవా పరిశుద్ధులంగా ఉన్నాములే అన్నట్లు అనుకునే మనం ఎక్కడ? ఆ దినంలో మనము చూస్తే మోషేనే దేవుడు అన్నాడు, నువ్వు పనికిరావు, వెళ్ళిపో అన్నాడు ఆ పని కోసమై. మోషేంగా నువ్వు ఎక్కువ రోజులు బ్రతకవు, నువ్వు చనిపోతావు అంతే, నీ సమాధి కూడా ఎక్కడ ఉంటుందో తెలియదు. వాస్తవానికి చూస్తే ఒక వ్యక్తి నిజంగా ప్రభు కొరకు బ్రతికితే ఏం చేయబడాలండి? సమాధి ఎట్లుండాలా? వైభవంతో ఉండాలా. కానీ సమాధి కూడా లేకుండా చేసుకున్నాడు ఎవరు? మోషే, తన మాటలను బట్టి కదా. వద్దు, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం మాట్లాడే ప్రతి మాట ఈరోజు మనకి నష్టం తీసుకొని రాకపోవచ్చు, ఈరోజు ఇతరుల మనసులు మనం గాయపరచచ్చు. ఒక దినం వస్తుంది, ఆ దినం నన్ను నేను ఎంత గాయపరుచుకున్నామో అప్పుడు అర్థమవుతుంది. ఆ దినం రాకముందే ఏం చేయాలంట? ఈ అనుభవంలోనికి రావాలి. ఏ అనుభవంలోనికి? దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు కదా. మనకు చాలాసార్లు అనిపించదు, అయ్యే దేవుడు ఆడు చూస్తాలేండి నన్ను. ఎంతోమంది ఉన్నారు పాపం, ఎంతోమంది ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ పక్కన పెట్టి దేవుడు నన్ను చూస్తాడా? ఎంతోమంది ఈ సమయంలో దేవాని మొరపెడతా ఉంటారు, వాళ్ళ ప్రార్థన వినకుండా దేవుడు నన్ను చూస్తాడా అని మనం మోసపోతాం. కానీ దేవుని యొక్క మనోనేత్రము ఏం చేస్తుందంట? యెహోవా కన్ను దృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంది. మరి నీవు నేను ఎక్కడున్నాం మనం? లోకంలో కాదా? మరి నీవు నేను ఎక్కడున్నాం? భూమి మీద కాదా? కాబట్టి మనం చూస్తే ఏం చేయాలా? దేవునికి భయపడాలా. కాబట్టి దేవునికి భయపడాలా. ఎప్పుడైతే మనం మన జీవితంలో దేవునికి భయపడతామో, దేవుని భయం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు ఎట్లుంటారంట? భయభక్తితో ఉంటారు. ఎవరు చెప్పాల్సిన పనిలే కదా. దేవుని మందిరంలోకి వచ్చిన వెంటనే ప్రార్థన చేయలేదనుకో, మనకు దేవుని భయం లేదని ఎవరు చెప్పాల్సిన పనిలే. అది కూడా దేవుని భయం ఉన్నోడైతే దేవుని మందిరంలోకి వస్తానే ముందు వాళ్ళ తేలితో ముచ్చట్లు పెట్టుకోకుండా, దేవా మందిరంలోకి తెచ్చినావు, స్తోత్రము దేవా. ఎందుకంటే మందిరంలోనికి వచ్చేటప్పుడు ఎన్ని మరణాలు నా చుట్టూ ఉన్నాయో వాటన్నిటి నుంచి కాపాడినావు. ఎందుకు వచ్చినా నేను నీ మందిరంలోనికి? నీ వాక్యం వినడానికి వచ్చిన.
వాక్యము విననీయకుండా సాతానుగడ చేసే ప్రతి తలంపును ఏం చేయాలా? దూరపరచు అని ప్రార్థన చేసుకుంటేనే మనం వాక్యం వింటాం. అలా లేదనుకో, ఏం అర్థం కాలేనా కదా, నేనేం అరబిక్ భాషలో ఏం చెప్పలే కదా, అదే ఇంగ్లీష్లోనే చెప్పింటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ బికాస్ వీఆర్ తెలుగు పీపుల్, హౌ వీ మే అండర్స్టూడ్ ద ఇంగ్లీష్ అని చెప్పచ్చు. చెప్పే తెలుగులోనే అర్థం కాకపోతే లోపం ఎక్కడుందంట? మనలో, మన ప్రార్థన లేని జీవితం కదా. కాబట్టి మనం చూస్తే మొట్టమొదటిగా దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న అనుభవం ఎవరిలో అయితే ఉంటుందో, అన్న ఈ మాటను నేను సమర్థించుకుంటా, నేను ఏం మాట్లాడినా కూడా దేవుడు వింటున్నాడు, నేను ఏ పని చేస్తూ ఉన్నా కూడా దేవుడు చూస్తున్నాడు అన్న విశ్వాసం నాకు ఉంది అని ఎవరైతే తలంచుతారో వారు మాత్రమే ఏం చేయాలంట? బలం సమీపించాలి. వారు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నట్లు లెక్క. రండి 2వ మెట్లోనికి వెళ్దాం. ఇక్కడే రాయించబడతా వచ్చింది 2వ మాట. ఇక్కడ హెబ్రీయులకు రాసిన క్షమించండి 2 పేతురు 1వ అధ్యాయంలో ఉన్నాయి. ఈ సంగతులు అన్నీ ఉన్నాయి, అయితే నేను వచనాలు చెప్పట్లేదు ఎందుకంటే సమయ హద్దుబాటును బట్టి. 2వ మాట ఏంటంటే మంచితనము. ఏంటట? మంచితనము. మంచితనం అంటే ఏంటి? మంచితనం అంటే ఏమిటి అనేది మనకు అర్థం అవ్వాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు 2 సార్లు భోజనం వడ్డిస్తూ వచ్చినారు దేవుని ప్రజలకి, అవునా కాదండి? మొదటి సందర్భం 5 రొట్టెలు 2 చేపలు. మొదటిగా ఎవరికి వడ్డించాడంట ఆ ఫుడ్డు? ఎవరికి వడ్డించాడంట? వచ్చిన వారికి, ఆయనకు కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలమ్మా. అంటే ఏంటి? దేవుడు ఎంత మంచివాడు అని చెప్పడానికి ఉదాహరణ, తన ప్రజల ఆకలి తీరితే తన ఆకలి తీరుతుంది. మంచితనం అంటే రెండవది దేవుని ప్రేమ మన క్రియల్లో బయలుపరచబడాలంతే. మన క్రియల్లో బయలుపరచబడాలి కదా. ఒక 2000 సంవత్సరం అనుకుంటా, 2000లోనో 2003లోనో గ్రాహం బెల్స్ కదా చనిపోయింది ఒరిస్సా ప్రాంతంలో బిల్లీ గ్రహం గారు ఒరిస్సా ప్రాంతానికి ఒక దేవుని యొక్క దాసుడు వచ్చి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉంటే అక్కడున్న వారంతా వెళ్ళి ఆయన కారికి నిప్పట్టించారు. భర్త, 2 పిల్లలు చనిపోయినారు, భార్య మాత్రం ఉండిపోయింది. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటండి? మనమైతే ఏం చేస్తాం? పచ్చిగా చెప్తా, ఏమనుకోదు, నా కొడుకుని చంపండి అంటాం, అవును కదండి? ఆ మాట వాళ్ళ ఆమె ఏమనింది? అయ్యా నేను వారిని క్షమిస్తున్నా, పైపెచ్చి వారు నా కుమారులాగా ప్రతి ఆదివారం నా ఇంటికి వచ్చి ఏం చేయాలా? భోజనం చేయాలని చెప్పింది. చూడండి ఎట్లుందో. అంటే దేవుని ప్రేమ అనగా ఎప్పుడైతే మనం మన జీవితంలో మంచివారం అంటే మనం అనుకుంటాం ఏమని తెలుసా? కీడే చేయనోడు అండి అని కాదు. మంచి చేయనివాడు కూడా మంచోడు కాదు. మంచి చేయాలి, పైపెచ్చు కీడు చేయకూడదు. ఈ 2 క్రియలు మన జీవితంలో క్రైస్తవులు అని చెప్పుకుని మన జీవితంలో ఉండిపోవాలి. అప్పుడే మనము ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాము అనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. ఆత్మీయంగా ఎదుగుతున్నామనడానికి ఇవన్నీ చక్కటి ఉదాహరణ చెప్తానండి. బాహ్యంగా ఒక బాబు పుట్టినప్పుడు 2 కేజీల బరువు ఉన్నాడు. 10 ఏళ్ళు వచ్చింది, ఎంత ఉండాలా? కనీసం ఒక 20 ఏళ్ళు 20 కేజీలు 15 కేజీలు ఉండాలి కదా. అట్లా కాకోకుండా చెయ్యేమో 8 కేజీలు, కాలేమో 2 కేజీలు ఉంటే సరిపోతుందా? ఉండదు. అది డిఫరెంట్గా ఉంటుంది చుట్టానికి మనిషికి. కాబట్టి అన్ని ఎట్లుండాలంటే సమపాలుగా ప్రవహించాల. కాబట్టి మనము చూస్తే రెండవది మంచితనము కదా. మనము చేసే ఈ మంచి ఎవరిని బయలుపరుస్తుందంట? ఎవరన్నా వాళ్ళు ఎప్పుడు మంచి పనులు చేస్తూ ఉంటారంటే వాళ్ళు క్రీస్తుకు చెందినవారు కదా. వాళ్ళు ఎవరంట? క్రీస్తుకు చెందినవారు, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు, ఆయన కొరకై పని చేసేవారు వారు అని చెప్పాలి కదా. రెండవది అనుభవం ఉందా మంచితనం అన్నది. మూడవ మాట జ్ఞానము. ఏందంట? జ్ఞానము. మనకు లోక సంబంధమైన జ్ఞానం ఎంతో ఉంటుంది కదా. బైబిల్ ఆదాము ఎవరంటే తెలీదు కదా. బైబిల్లో యేసయ్య ఎట పుట్టినాడో తెలియదు. బైబిల్లో యేసయ్య ఎందుకు చచ్చిపోయినాడో తెలియదు. బైబిల్లో యేసయ్య ఎందుకు లేచినాడో తెలియదు కదా. బయటికి చెప్పమన్నారనుకో ముత్తాతల తాతల తరం నుంచి అబ్బా బలి చెప్తాం కదా. ఎట చెప్తాం? 2 కాట్ల 2 కదా. మా సార్ అనేవాడు, అరే మ్యాథమెటిక్స్ చాలా కష్టం అనుకుంటారా, నేను మీకు మ్యాథ్స్ ఎట్లా చెప్తానంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టేస్తాడంట. అంటే అంత సులభంగా ఉంటుందిరా మ్యాథ్స్ అనేవాడు మా సారు.
అంత చక్కగా చెప్పాడు ఆయన. అట్లాగా మనం ఏంటి, మన జీవితంలో లోకం యొక్క విషయాలు, లోక జ్ఞానం అంతా మన దగ్గరే ఉంటుంది కదా. సెల్ ఫోన్ గురించిన జ్ఞానం, టీవీల గురించిన జ్ఞానం, సీరియళ్ళ జ్ఞానం, సినిమాల జ్ఞానం కదా. మీరు అనుకోవచ్చు మనం అంత సిగ్గుపడాల్సిన పనే లేదు. పోస్టర్లలో ఒక సినిమా రిలీజ్ అయితే పోస్టర్లలో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉండే వాడి పేరు ఏంటంట, స్టీవెన్. ఒక సినిమా హీరో పోస్టర్ పక్కన ఉండేది ఎవడంట, స్టీవెన్. ఎట్లుందో చూడండి కదా. ఇదేనా మనం నేర్చుకుంటూ ఉండేది? ఈ జ్ఞానమేనా మనకు కావాల్సింది? లోక సంబంధమైన జ్ఞానం ఏంటంటే అది వెరితనం. అయితే ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన జ్ఞానము మనము సంపాదించుకుంటామో, ఆత్మ సంబంధమైన జ్ఞానం అంటే ఏంటి కీర్తన గ్రంథం 1:2 రాయించబడింది. కాబట్టి అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎప్పుడంట? పైన చదవాలా. పైన చదివితే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఏంటి? అతడు దివారాత్రము దానిని అనగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాన్ని ధ్యానించాల. అప్పుడు ఏమొస్తాయి మనకు? ఇహలోక సంబంధమైన జ్ఞానం కాదు, పరలోక సంబంధమైన జ్ఞానం వస్తుంది. ఇహలోక సంబంధమైన జ్ఞానం వచ్చిందనుకో దేనికి ధర్మ కాదు. ఇహలోక సంబంధమైన జ్ఞానులు ఎవరిని పిలుస్తామండి? మనము సైంటిస్టులు అని పిలుస్తాం. కానీ వాళ్ళకు కూడా ఏముంది? మరణమే ఉంది. సైంటిస్టులు కదా, మరణాన్ని తప్పించుకోవాలి కదా? లేదు. మరి ప్రభు పిల్లలం కదా, మరణాన్ని తప్పించుకుంటున్నాం. అవునా కదా? శారీరక మరణం ఉంది. అయితే చచ్చిన తర్వాత ఎక్కడ ఉంటామంట? ప్రభుత్వం కూడా ఉంటున్నాం. మరణాన్ని మనం జయిస్తున్నామా? సైంటిస్టులు జయిస్తున్నారా? మనమే జయిస్తున్నాం దేవుని పిల్లలుగా. కాబట్టి మనము చూస్తే మూడవది ఏంటంట? జ్ఞానము. ఇహలోక సంబంధమైన జ్ఞానము కాదు కానీ పరలోక సంబంధమైన జ్ఞానము. ఇది మనలో ఉంటే మనం ఆత్మీయంగా వర్ధిల్లుచున్నామని చెప్పే మూడవ మెట్టు. రండి, నాలుగవ మెట్టు లేదా నాలుగవ అనుభవం ఏంటంటే ప్రతి విషయంలో మనల్ని మనం ఎట్లున్నంట సెల్ఫ్ కంట్రోల్డ్. ఏంటంట? అంటే ప్రతి విషయంలో ఎట్లుండాలా? మనం నిదానంగా ఉండాలా, హద్దులు దాటకుండా ఉండాలా కదా. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటో చెప్పమంటారా? మనకు దేవుడు ఏదైనా పొరపాటున ఒక డిఏ వేసినాడు అనుకో, అంటే మనం చేస్తూ ఉన్న డ్యూటీలో ఒక డిఏ వచ్చిందనుకో, ఎగిరెగిరి పైకి ప్రార్థన చేస్తాం చూడు, అది కాదు. దేవుడు మనకు డిఏ రావాల్సి ఉంటే అన్నీ ఎత్తిపెట్టింటాడు కదా, ఇవ్వకుండా ఆపింటారు కదా, అప్పుడు కూడా అదే సంతోషం ఉండాలా. అదేంటంటే సెల్ఫ్ కంట్రోల్డ్ అంటారు. మనకేమో అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు అంతా ఒక్కసారిగా ఇచ్చాక అబ్బా ఓ యేసుని ప్రేమ కదా. మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఎగనామం పెట్టారనుకో, ఆ పాట పాడతామండి, ఓ యేసుని ప్రేమ అని పాడాం. కాబట్టి మనం వచ్చేస్తే సెల్ఫ్ కంట్రోల్డ్ అంటే ప్రభుతో ప్రతిదినము మనము ఎలా గడుపుతూ ఉన్నాం, కష్ట సమయాల్లో, ఇబ్బందుల పరిస్థితులలో, శ్రమల్లో, నిందల్లో, అవమానంలో మనం ఎట్లా మన దేవునితో అనుసంధానము చేయబడి ఉన్నామని బయలుపరిచేదే సెల్ఫ్ కంట్రోల్డ్ కదా. ప్రతి క్రైస్తవుడు మన జీవితాల్లో ఏమన్నా సెల్ఫ్ కంట్రోల్డ్ కదా. పాపమును అధికముగా చేయకూడదంట, అధికముగా నీతిమంతుడు అయి ఉండకూడదంట. రెండు ఇబ్బందులే కదా. అధికముగా నీతిమంతుడు అయినా మనకు అధికముగా పాపం చేయడానికి సాతాను మనల్ని ప్రేరేపిస్తాడు. కాబట్టి మనం చూస్తే నాలుగవదిగా సెల్ఫ్ కంట్రోల్డ్. అయ్యా నేను దేవునికి చెందిన వాడను, నేను ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉన్నాను అని ఎవరైతే ఎటువంటి అనుభవంలో నడుస్తూ ఉన్నారో వారు మాత్రమే ఈ మాటలు చెప్పగలరు, మిగిలిన వారు కాదు కదా. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే మొదటి అనుభవము, ఎవరయ్యా ఆత్మీయంగా వర్ధిల్లుచున్నవారు అని అంటే మొట్టమొదటిగా ఎవరంట? విశ్వాసము కలిగి ఉన్నవారు. రెండవది ఎవరంట? మంచితనము కలిగి ఉన్నవారు. మూడవది ఎవరంట? పర సంబంధమైన జ్ఞానము కలిగి ఉన్నవారు. నాలుగోది ఎవరంట? అన్ని విషయాల్లో నియమ నిబంధనలు నిష్ఠత కలిగిన వారు, మన భాషలో చెప్పాలంటే అనగా సెల్ఫ్ కంట్రోల్డ్. కాబట్టి ఐదవది చివరిది, ఈ మాట చెప్పి ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. ఐదవది చివరిది ఏంటంటే పరిశుద్ధత. ఏంటంట? పరిశుద్ధత అంటే ఇల్లు, వాకిలి,
మన శరీరం కాదు. అవి తప్ప ఎవ్వరికి కనబడంది ఒకటి ఉంది, ఏంటంట హృదయం. ఇదొక్కటి ఉంటే చాలు. ఇదొక్కటి పరిశుద్ధంగా ఉన్నదనుకో, ఇందులో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. అంత బాగున్నాం, ఇల్లు బాగున్నాం, మంచి బట్టలు వేసుకున్నాం, మంచి పర్ఫ్యూమ్ వేసుకున్నాం, మంచిగా ఉన్నాం అనుకో, ఇది ఇది నీట్గా లేదనుకో, ఎవరుంటారు? సాతానుగాడు ఉంటాడు. ఏం ప్రయోజనం? కాబట్టి పరిశుద్ధత క్రైస్తవ జీవితంలో ఇట్స్ ప్లేస్ ఏ గ్రేట్ రోల్. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించాలి కదా. కాబట్టి 5 అనుభవం, 5 విషయాలు నేర్చుకుంటూ వచ్చినాం. మొదటిది, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసం నీకు నాకుందా? అలా ఉంటే మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాము అని ప్రభు బయలుపరిచే విధానం. రెండవది ఏంటంట? మంచితనము. నీ జీవితంలో నా జీవితంలో మంచితనము మనం కలిగి ఉంటే మనము దేవునికి చెందిన వారము అని చెప్పే రెండవ మెట్టు. మూడవది ఏమిటంట? పర సంబంధమైన జ్ఞానం కదా, బైబిల్ని గురించిన జ్ఞానం ఎప్పుడైతే మనం సంపాదించుకుంటాం. ఎప్పుడు వస్తాయి బైబిల్ జ్ఞానం మనకి? చదవడము, ధ్యానించడము, నెమరు వేసుకోవడము కదా. ఇంకా చెప్పంటే కంఠస్థం చేయడం. చిన్నపిల్లలకి ఎందుకు కంఠస్థ వాక్యాలు ఇస్తారంటే ఆ మాటలు ఏం చేస్తాయి, ఒకరోజు వారిని ప్రభావితం చేస్తాయని కదా. అట్లా ఇంకేంటి? నాలుగవదిగా చూస్తే సెల్ఫ్ కంట్రోల్. అన్ని విషయాల్లో మనల్ని మనం ఏం చేయాలంట? జాగ్రత్త వహించి నిష్టగల వారముగా ఉండాలి. ఐదవది చివరిది ఎలా ఉండాలంట? పరిశుద్ధమైన వారముగా జీవించాలి. అటువంటి అనుభవంలోనికి ప్రభువు మనల్ని నడిపించునుగాక. మోకరించండి, బలం సమీపించుదాం. మోకరించండి, బలం సమీపించుదాం. చెప్పబడిన మాటలు ఎవరైతే విన్నారో, విన్న మనము చాలా జాగ్రత్తగా 1-2 సార్లు పరీక్షించుకోవాలి. ఎలా ఉంది మన జీవితం? నిజంగా విశ్వాసం అన్నది నాలో ఉందా లేదా? మంచితనము నాలో ఉందా లేదా? అలాగే సెల్ఫ్ కంట్రోల్డ్ నాలో ఉందా లేదా? పరసంబంధమైన జ్ఞానము నాలో ఉందా లేదా? పరిశుద్ధత నాలో ఉందా లేదా అని ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం పరీక్షించుకుంటామో అప్పుడు దేవుడు బయలుపరుస్తాడు నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి అని. కాబట్టి అట్లా పరీక్షించుకుందాం. ఒక నిమిషం మౌనంగా ఉందాం మనం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. బలం సమీపించబోచున్నాము. మేము దేవా మీకు ఇష్టమైన సమాజముగా ఉండి బలం చేరుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచిది, మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తూ ఉన్నాము. ఎవరైతే చెప్పబడిన మాటలన్నిటిని బట్టి ఈ అనుభవాలన్నీ నాలో ఉన్నాయి, నేను సంసిద్ధంగా ఉన్నాను ప్రభుత్వ సహవాసం చేయడానికన్నా వారు మాత్రమే బలం చేరుట కృపనిమ్మండి. యేసునామమున ప్రార్థించి అడిగి ప్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పిన నేను. మా ప్రీతనే మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసంను సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుట కృప నిమ్మని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసం మీకు అందించబడుతుంది. ఒక చిన్న చుక్క తీసుకొని పక్కన వారికి అందించండి. ఇది ప్రభు యొక్క రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. ఇంతవరకు మీరు చూపిన మీ కృపను బట్టి స్తోత్రాలు, కరుణించము. మిగిలిన సమయం దీవెనకరంగా ఉంచండి. అట్లాగే ఎవరైతే అయోగ్యంగా పాలు పొందారో వారిని మీరే కరుణించి క్షమిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా, బేతేలును బట్టి స్తోత్రాలు, మీరు నిలబెట్టిన దీపస్తంభమును బట్టి స్తుతించగలుగుతున్నాం. దేవా, ఈ దీపస్తంభం ద్వారా అనేకులు వెలిగింపబడగలుగునట్లు మీరు సహాయం చేయండి. దేవా, మీ సన్నిధి, మీ మనస్సు, మీ యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ దేవ బేతేలు మీద ఉండలాగున మీరు సహాయం చేయండి. అలాగే మీ దాసురాన్ని కరుణించము, మంచి ఆరోగ్యం దయచేయము, బలపరుస్తురండి. అట్లు తిరిగి మా తండ్రి రాజన్నం బట్టి స్తోత్రాలు, కరుణించండి, చేస్తున్న పనులు తోడుగుండండి. అట్లాగూ దేవా ప్రిస్కిల్లక్కను బట్టి స్తోత్రాలు, కరుణించండి, ఆత్మీయంగా బలపరచండి. ప్రేమించిన పిల్లలను బట్టి స్తోత్రాలు, దేవ కరుణించము, అలాగూ వారిని స్థిరపరచము. అట్లాగూ ప్రభాస్ను కరుణించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. పండును కరుణించండి. దేవ గతవారు దేవ అనారోగ్యంతో ఉన్నాడు, ముట్టారు, మీరు తాకారు, మంచి ఆరోగ్యం ఇచ్చారు, స్తోత్రాలు. అట్లా వైష్ణవిని కరుణించండి. మీ చిత్తమైతే తర్వాత వారంలో మేము కలుసుకునగలుటకు మీరు సహాయం వచ్చండి. దేవా, చదువుతున్న చదువులు తోడుగుండని మంచి మార్కులతో మీరే పాస్ అవ్వగలిగినట్లు సహాయం వచ్చేయండి. అటు తిరిగి మా తండ్రి నిహారికను బట్టి స్తోత్రాలు, కరుణించండి, రాలేకపోతే వచ్చింది, క్షమించి మీరే మంచి ఆరోగ్యం దయచేయండి. అలా ఉసినాన్ని బట్టి స్తోత్రాలు, మందిరానికి రాగలిగే మనసును దేవ మీరే దయచేస్తురండి. అటు తిరిగి మా తండ్రి సన్నిని బట్టి స్తోత్రాలు, కరుణించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అలా స్మైలీని బట్టి స్తోత్రాలు, కరుణించండి, దేవ మీరే మంచి ఆరోగ్యంతో నింపుతురండి. అట్లాగూ శిరీషాన్ని బట్టి స్తోత్రాలు, ఎగ్జామ్స్లో తోడుగుండండి. దేవా, ఉన్నతమైన స్థానంలో చేరగలుటకు మీరే సహాయం వచ్చేయండి. అట్లాగూ భాగ్యమత్తను బట్టి స్తోత్రాలు, మోసమామను బట్టి స్తోత్రాలు, కరుణించండి, దేవ మీరే మంచి ఆరోగ్యంతో నింపండి. అటు తిరిగి మా తండ్రి శిరోమణి జేజని కరుణించము, వృద్ధాప్యంలో ఉంటుండగా మీరే మంచి ఆరోగ్యముతో నింపుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అటు తిరిగి ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న మీ ప్రతి దాసుని మీరే బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవనందోనను బట్టి స్తోత్రాలు, మీ దాసులు వేస్తున్న పరిచర్లో మీరే తోడుగుండండి. కృపావరమనం బట్టి స్తోత్రాలు, కరుణించము, దేవ మీరే బలపరుస్తూ రండి. దేవ అట్లా ఏసు పదమంకులను బట్టి స్తోత్రాలు, దేవ మీరే కరుణించండి. జానానం బట్టి స్తోత్రాలు, శివానందపురంలో జరుగుతున్న పరిచర్లో మీరే తోడుగుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నామయ్యా. అటు తిరిగి మా తండ్రి అట్లు మీ దాసు స్టాలిన్ అంకులు చేస్తున్న పరిచయలో మీరే తోడుగుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అట్లు గోవర్ధన్ను బట్టి స్తోత్రాలు, మహిమలేకి పిలుచుకున్నారు, కుటుంబాన్ని దేవ మీరే ఆదరిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా, అలాగూ వారి యొక్క కుటుంబాన్ని ఆదరించండి. దేవ, ఏ బంధువులు ఏ మనుషులు ఆదరించలేరు, అయితే సీయోన్లోనే మీరు ఆదరింపబడదురు అన్న మాట దేవా మీరు కుటుంబ పక్షంగా నెరవేరుస్తురండి. అట్లా తిరిగి అమ్మను అవ్వను బట్టి స్తోత్రాలు, ఇరువురికి మంచి ఆరోగ్యం దయచేయండి, బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అటు తిరిగి దేవా హర్యానాను బట్టి స్తోత్రాలు, దేవా చేస్తున్న పనులు తోడుగునని మీరు ఆశీర్వదిస్తురండి. దేవా అలాగూ రక్షణ ఔన్నత్యముతో కుటుంబం నింపబడగలాగున మీరే సహాయం వచ్చాను. అట్లాగూ దేవా రవెన్నను బట్టి స్తోత్రాలు, కరుణించండి, పిల్లల భవిష్యత్తు కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఎగ్జామ్స్ ఉన్నాయి దేవా, హోమియోపతి ఒకరు చదువుతూ ఉన్నారు, దేవ మీరే మంచి మార్కులతో పాస్ అవ్వగలుగుటకు మీరే జ్ఞానము దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవ 25 జరుగుతున్న మే 25 జరుగుతున్న ఎగ్జామ్స్లో మీరే తోడుగుండండి. దేవ ఎవరైతే లాసెట్ రాయడానికి సిద్ధపడి ఉన్నారో మీరే కరుణించి దేవ మంచి మార్కులతో పాస్ అవుటకు మీరే అనుమతిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అటు తిరిగి మా తండ్రి
మా బంధువులను కరుణించుము, మా స్నేహితులను కరుణించుము. రక్షణ లేని వారికి దేవ మీరే రక్షణ, రక్షింపబడిన వారు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందుటకు మీరే సహాయము చేయండి. దేవ అలాగ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యం విన్నారో వారిని దర్శించము. రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన మేము దేవ ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందుకున్నట్టుకు మీరే సహాయము చేయండి. అట్లాగే ఇంతవరకు మీరు చూపిన మీ కృపకై స్తోత్రాలు. ఇంకను మందిరంలో ఉన్న ప్రతి అవసరత మీరే తగిన కాలమందు తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నామయ్యా. మాకు కాదే హోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామమునికి మహిమా ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. లేచి నిలువబడి ఒక పాట పాడుకుందాం. ఈ సమయంలో మనం మన యొక్క ఈవులను ప్రభుకు సమర్పించుదాం. పాట సంఖ్య 753, పరలోకమే నా స్వాస్థ్యము. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతునో. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతునో. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతునో. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతునో. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతునో. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతునో. ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట. ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట. పరమామ కుటము బంధను ప్రభు పాదముల చేరెదను. మకుటము బంధను ప్రభు పాదముల చేరెదను. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతునో. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతునో. సిలువ వేయబడితిని, ఇకనే కాదు జీవించుట. సిలువ వేయబడితిని, ఇకనే కాదు జీవించుట. ప్రియ యేసు మహిమా కొరకు గురి గలిగి జీవింతును. ప్రియ యేసు మహిమా కొరకు గురి గలిగి జీవింతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతునో. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతునో. నా పరుగు తుద మొట్టింప
నాకు కృపను మెండుగనొసగును. నా పరుగు తుదముట్టింపా నాకు కృపను మెండుగనొసగును. విశ్వాస మార్గములో విసుగాక పరుగెత్తెదను. విశ్వాస మార్గములో విసుగాక పరుగెత్తెదను. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. పరమ విశ్రాంతి పొందాం పరలోకమందు చేరేదను. పరమ విశ్రాంతి పొందాం పరలోకమందు చేరేదను. పగలు రాత్రచ్చటలేదు ప్రభువే దీపమయుండును. పగలు రాత్రచ్చటలేదు ప్రభువే దీపమయుండును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడెదను. ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడెదను. దినములు సమీపించగా వాంఛయు అధికంబాయే. దినములు సమీపించగా వాంఛయు అధికంబాయే. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. సమయంలో చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ముగించుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి. మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా దేవా. ఉదయం నుండి కొన్ని గంటలు దేవ మీ సన్నిధానంలో గడపడానికి మీరు మాకు చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రాలు దేవా. మీ సన్నిధిలో నిత్యము సుఖం ఉంటుందని మీరు సెలవిస్తూ వచ్చినారు. నేను మేము అనుభవించడానికి దేవ మీరు నా ఎడల మా ఎడల చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రాలు. కరుణించము దేవ, బలపరచము. చెప్పబడిన ప్రతి మాట నాలో మాలో మీరే నీరు కట్టి ఫలింపచేయమని కృతజ్ఞతాస్తుతులతో మేము మా గృహములకు వెళ్తుండగా శాంతి
సంతోషం, సమాధానము, నిత్యమైన సుఖములు దేవా మా తలల మీద ఆశీర్వాద వచనముగా ఉండగలుగుటకు సహాయము చేయండి. మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక పర్యాయం ఇలాగ చేరి దేవా మేము మీ సన్నిధానంలో ఆనందించే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించమని మా ప్రభువును సొంత రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడొచ్చున్నాం తండ్రి. ఆమె తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక. ఆమె.